మహబూబ్ నగర్ పోలేపల్లిలో సెజ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో అరబిందో ఫార్మసీలో తనిఖీలు చేశారు. కంపెనీలో తనిఖీలు నిర్వహించిన వాటర్ శాంపిల్స్ ను సేకరించారు. వాటర్ శాంపిల్స్ ను హైదరాబాద్ కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తామన్నారు పీసీబీ అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సెజ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేపట్టారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో అరబిందో ఫార్మసీలో తనిఖీలు చేశారు. కంపెనీలో తనిఖీలు నిర్వహించి వాటర్ శాంపిల్స్ ను సేకరించారు. వాటర్ శాంపిల్స్ ను హైదరాబాద్ తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తామని పీసీబీ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు. నరేంద్ర. జడ్చర్ల పోలేపల్లి సెజ్లో ఉన్నటువంటి అరవింద ఫార్మాకు సంబంధించి కూడా వివాదాస్పదం అవుతుంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా రేపు 11 గంటల వరకు కూడా ఏదైతే ఉందో ఈ రోజు ఒకరోజు ఆయన గడివడం జరిగింది. అరవింద ఫ్యాక్టరీ నుంచి బాగా కలుషిత నీరు బయటకు వస్తున్నాయి. దానివల్ల కూడా వాటి నీటిని కూడా ఆ సమీపంలో చెరువులోకి పంపిస్తున్నారని చెప్పేసి కూడా గతంలో కూడా అసెంబ్లీ వేదిక కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు అయితే వాటిని సీజ్ చేయలేకపోవడంతో ఈరోజు నిన్న ఆయన కర్ణాటక టూర్ లో ఉన్నప్పటికీ కూడా ఒక ఆయన సెల్ఫీ వీడియో పంపడం జరిగింది. అయితే రేపు అంటే ఆదివారం 11 గంటల వరకు అంటే ఈ రోజు శనివారం రోజు కనుక ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కనుక అరవిందో ఫ్యాక్టరీ పైన కూడా చర్యలు చెప్పకపోతే తనిఖీలు నిర్వహించి సీజ్ చేయకపోతే కనుక తాను ఆదివారం రోజు 11 గంటలకు మరొకసారి కూడా అరవిందో ఫ్యాక్టరీని తగలబెట్టేస్తానని చెప్పేసి ఆయన సెల్ఫీ వీడియో పంపించారు. ఈ నేపథ్యంలో అరవిందో ఫ్యాక్టరీకి సంబంధించిన కూడా ఈరోజు ఎమ్మెల్యే హెచ్చరికలను కూడా తీసుకునే నేపథ్యంలో ఉదయం 11 గంటలకు ఒక బృందం అక్కడ అరవిందో ఫార్మా కంపెనీకి రావడం జరిగింది. అక్కడ ఉదయం నుంచి దాదాపు 11 నుంచి 12 గంటలు కూడా వివిధ రకాలుగా అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది. వాటిని హైదరాబాద్ ల్యాబ్ కు తీసుకెళ్లడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఈ తనిఖీలు ఎమ్మెల్యే హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఏదైతే ఉందో అరవింద ఫార్మా కంపెనీ తనిఖీ చేసినటువంటి పొల్యూషన్ అధికారులు కూడా ఈరోజు వాటిని శాంపిల్స్ తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు మాత్రం ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏవైతున్నారో వాళ్ళు ఇది ఒక కంపెనీతో కుమ్మక్కయ్యారని చెప్పి ఆరోపిస్తా ఉన్నారు. ఇప్పటికే 2016 నుంచి ఇప్పటి వరకు కూడా 11 సార్లు ఇలాగే ఫిర్యాదు చేస్తే వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ఎలాంటి నామమాత్రం ఫైన్ వేసి వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా వారు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎమ్మెల్యే హెచ్చరికలు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హెచ్చరికల సంబంధించిన వీడియో అలాగే ఫోటోస్ కూడా బయట రావడంతో అరవింద్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి కాలుష్యం ఉన్నటువంటి నీటిని కూడా అర్ధరాత్రి బయటికి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరితో వారు వచ్చిన సమయానికి కేవలం వర్షం నీరు మాత్రమే అక్కడ నిలిచి ఉంది. ఆ నీటిని మాత్రమే తీసుకెళ్లారని చెప్పేసి కూడా అసలు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఎమ్మెల్యే ప్రస్తుతానికైతే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పటికైతే కర్ణాటక టూర్ లో ఉన్నాడు. ఈ రాత్రికి ఆయన జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత రేపు 11 గంటలకు అయితే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు శాంపిల్ తీసుకెళ్లడం జరిగింది. వాటిపై ఎలా స్పందిస్తారన్నది కూడా మరి కాసేపు తెలియదు. ఎమ్మెల్యే కూడా రేపు 11 గంటలకు దీనికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఒక చర్యలు చేపట్టారు కాబట్టి ఎమ్మెల్యే రేపు చేసినటువంటి హెచ్చరికలను ఏ విధంగా చూస్తారు, రేపు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర. అరబిందో ఫార్మా నుంచి వాటర్ అంతా వచ్చేస్తున్నారు. వాటర్ అంతా బయటికి అదంతా ఊరిలో పొలాల పైకి చెరువులోకి వస్తుందని చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మా మెంబర్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము. మా రీజనల్ ఆఫీసర్, నేను జోనల్ ఆఫీసర్, అట్లాగే మన జిఎండిఐసి సారు కూడా ఉన్నారు. అలాగే నిన్న అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చి చూసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇట్లా వెళ్ళి ఒక టీం లాగా వెళ్ళి చూసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని మనకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. సో మేము చూసాము ఇప్పుడు అంతా కూడా. అట్లాగే
గణేష్ గౌడ్ ఎవరైతే ఇక్కడ లోకల్ ఉన్నారో ఆయన కూడా మాకు వెంబడి కూడా ఇండస్ట్రీలో అంతా తిరిగి చూపించారు. అట్లాగే లోకల్ మీరు కూడా కొంతమంది ప్రాతికేయ మిత్రులు కూడా వచ్చారు మా వెంబడి, మీరు కూడా చూసారు అక్కడ పరిస్థితి ఏంటిది అనేది. సో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితిని మా మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ ఇస్తాము. దానిపైన చర్యలు తీసుకుంటారు, తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షం నీళ్లు అన్నీ బయటికి రాకుండా కొన్ని మనకు అవుట్లెట్స్ చూసాము. టెంపరీగా మొత్తం ఆ అవుట్లెట్స్ను కూడా మూసేయమని చెప్పి మనము ఇండస్ట్రీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాము. సో వాళ్ళు ఇవాళ ఈవినింగ్ వరకు మూసేసి మనకు కాంప్లైన్స్ ఇస్తారు. దాని మిగతా శాంపుల్స్ కూడా మనం అక్కడ తీసుకున్నాము. రెయిన్ వాటర్ కలెక్షన్ ట్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ కట్ రెయిన్ వాటర్ అని మనము కంటామినేషన్ ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసుకోవడానికి ఆ వాటర్ శాంపుల్స్ కూడా కొన్ని అక్కడ తీసుకున్నాము. తీసి అది అనాలిసిస్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో మన మెంబర్ సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇస్తాము. దాన్ని బేస్ చేసుకొని సార్ వాళ్ళ దగ్గర రివ్యూ అవుతుంది. రివ్యూ అయినాక ఆదేశాలు